హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీపీజే కిచెన్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. అదే చెరువు చేపల పులుసు. అది ముందు రోజు చేసుకొని ఆ మన్నటి తింటే ఎంత బాగుంటుందో అది మీకు నేను ఈరోజు చేసి చూపిస్తానండి. నేను చేసినట్టు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆనియన్ పేస్ట్ ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో బెండకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి 2 minutes మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, వాటర్ అనేది వేసి 1 నిమిషం ఉడికిన తర్వాత అందులో టమాటా పేస్ట్ని వేసేసుకోవాలి. టమాటా ముక్కలు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇది మనకు పులుసు చిక్కగా ఉండాలంటే ఇలా పేస్ట్లా చేసి వేస్తేనే బాగుంటుంది. మూత పెట్టి 2 minutes ఉడకనివ్వాలి. చూడండి, మనకి బెండకాయలు అనేది ఉడికిపోయింది. ఇందులో ఉప్పు వేసేసుకొని రుచికి తగినంత నీట్గా కడిగి పెట్టుకున్న చేపలను కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో చింతపండు పులుసు అనేది ఈ టైంలోనే వేసుకోవాలండి. వేసుకొని పసుపు, మంచి టేస్ట్కి స్మెల్ కోసం కరివేపాకు, కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి. వేసుకుని ఇందులో జీలకర్ర పొడి వేసుకోవాలండి. చేపలు అనేది నీసు వాసన రాకుండా ఉండటానికి జీలకర్ర పొడి ఒకటి వేస్తే సరిపోతుంది. అలాగే ముఖ్యంగా చింతపండు పులుసు వేసిన తర్వాత షుగర్ అనేది వేసుకుంటే ఏ పులుసుకైనా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా మనం గరిటతో కలిపేసుకుందాము. ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఇలా కలుపుకోవాలి గరిటతో. ఆ తర్వాత ఎక్కువగా గరిటె పెడితే చేపలు అనేవి విరిగిపోతాయండి. మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 2 minutes ఉడకనిస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకి బెండకాయ ముక్కలు ఉడికిపోయినాయే కాబట్టి చేపలు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు కదండి. ఫిష్ అనేది త్వరగా ఉడికిపోతుంది. చూడండి, మనకు ఇప్పుడు కూర అనేది రెడీ అయిపోయిందనమాట. మంచి స్మెల్ వస్తుందండి. అలాగే రుచి కూడా చాలా బాగుంది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఆ రోజు నైటు అంతా ఉంచుకుని ఆ మన్నాడు తింటే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది అనమాట. అందులో బెండకాయ కూడా వేసాం కదండి, చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్లో ఆనియన్స్ అది ఫ్రై చేయడం మీకు చూపించలేదు కదండి. ఏం లేదండి, పులుసు చిక్కదనం కోసం ఆనియన్స్ మాత్రం పేస్ట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బెండకాయలు కూడా వేసి మగ్గిస్తాము. తర్వాత ఉప్పు, కారం వేస్తాం. అంత మామూలే కదండి. అదే వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.